రైట్ ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియమితులయ్యారు. హరీష్ కుమార్ గుప్తాను డీజీపీగా నియమిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీసీగా హరీష్ కుమార్ గుప్తా నిధులను వ్యవహరిస్తున్నారు. ఈ నెల 31న ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవి విరమణ చేయనున్నారు. ఈ క్రమంలోనే హరీష్ రావు గుప్తాకు డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. రైట్ ఇక ఏపీ డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాను ప్రభుత్వం బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం బాధ్యతను తీసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియమిస్తూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జీవో జారీ చేసింది. ఏపీ డీజీపీగా 1992 బ్యాచ్ కి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి హరీష్ కుమార్ గుప్తా నియమిస్తూ ప్రభుత్వము ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం హరీష్ కుమార్ గుప్తా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా కొనసాగుతున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న డీజీపీ ద్వారకా తిరుమలరావు ఈ నెలాఖరుతో అంటే ఈ నెల నెలాఖరుతో 31తో ఆయన పదవి విరమణ చేరున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన హరీష్ కుమార్ గుప్తాను కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త డీజీపీగా నియమిస్తూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఈ మేరకు కూడా టీఎస్ విజయాలను కూడా ఆదేశాలు జారీ చేస్తూ కూడా కొద్దిసేపటి క్రితమే జీవో జారీ చేశారు. ప్రస్తుతం ఉన్న ఆయన హరీష్ కుమార్ గుప్తా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా కొనసాగుతున్నారు. అయితే ఈ నెల 31వ తేదీతో పదవి విరమణ చేయనున్న డీజీపీ ద్వారకా తిరుమలరావు రిలీవ్ చేస్తూ కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ద్వారకా తిరుమలరావు డీజీపీతో పాటు అలాగే ట్రాన్స్పోర్ట్ కమిషనర్ అలాగే ఆర్టీసీ బీసీ అండ్ ఎండీగా కూడా ఆయన పదవి నుంచి కూడా రిలీవ్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ త్వరలో మటుకు హరీష్ కుమార్ గుప్తా రాష్ట్ర డీజీపీగా రాష్ట్ర పోలీస్ శాఖకు కొత్త బాస్గా ఆయన పదవి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంటుంది. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.